ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46, 47 వచనములు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన చక్కటి అంశం మనము చదివాము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు, కానీ నేను చెప్పిన మాట విని ఎందుకు లోబట్టలేదు అని ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఇక్కడ వారిని చూసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత బాధపడుతున్నారో ఆ మాటలోనే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, ఎవరు నా మాట విని నా మాట ప్రకారం జీవిస్తాడో ఆ వ్యక్తి ఎటువంటి వాడో అది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ గుంపుకి చెందిన వారము ఒకసారి మనం గమనించుదాం. ఇక్కడ 2 రకాల గుంపు కనబడుతుంది. మొదటి గుంపు దేవుని యొక్క మాటలు వింటారు, చాలా బాగుంది అని చెప్తారు, కానీ దాన్ని లోబడరు. ఇంకా రెండో గుంపు దేవుని యొక్క మాట వింటారు, దాన్ని బట్టి సంతోషిస్తారు, మరి ఆ మాట ప్రకారం జీవిస్తారు. అది రెండో గుంపు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటి గుంపుకి చెందినవారుగా ఉండక రెండో గుంపుకి చెందినవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారంటే, ఇదిగో ఎవరెవరు నా మాట విని నా మాట ప్రకారం బ్రతుకుతున్నారు వారు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులుగా ఉన్నారు అని చెప్తారు. ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా, మరి వర్షం వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా ఆ ఇంటి ఏమవదు, ఎందుకంటే బండ మీద ఆ ఇల్లు కట్టబడింది కనుక. నిజమే. ఇంకా కొందరైతే దేవుని యొక్క వాక్యమును లోబడక వారి ఇష్టప్రకారం బ్రతుకుతారు. చూడండి, వారు ఎవరు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారంటే, ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనులు. ప్రియ దేవుని బిడలరా, ఎప్పుడైతే వర్షం వస్తుంది, గాలి అలాగే నీళ్ళొచ్చి ఆ ఇంటిని కొడుతుంది, అప్పుడు ఆ ఇంటి పడిపోతుంది. అయితే మనము కూడా ఎప్పుడైతే దేవునికి వాక్యమును లోబడి బ్రతుకుతామో మన బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులు లేక జ్ఞానవంతులుతో సమానముగా ఉంటున్నాము గనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకు అవమానం వచ్చినా ఏమొచ్చినా మనం ఎప్పుడు స్టాండర్డ్గా నిలబడతాం, ఎవరి వైపుకు చూడము. ఎందుకంటే వాక్యము రీతిగా మనము బ్రతుకుతున్న బిడ్డలు గనక. ఆమేన్. అటు కృప దేవుడు మన అందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈరోజు వాక్యం వినుతున్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము లోబడి బ్రతికి బుద్ధిమంతులుగా బండ మీద ఇల్లు కట్టుకున్న బిడ్డలుగా మీరు చెయ్యండి. ప్రభువా, ఎవరు కూడా నీ వాక్యం విని బాగుంది అని చెప్పి అది లోబడకుండా ఉంటే అది ప్రయోజనం లేదని చెప్తున్నాం. ఇసుక మీద ఇల్లు కట్టినట్లుగా అది కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆత్మిక జీవితం నాశనం అయిపోతుంది. వారు పడిపోతున్నారు అని చెప్తున్నారు కనుక అలాగ కాకుండా బిడ్డలను కాపాడి నడిపించండి. ప్రతి పరిస్థితిలో నీ వైపు చూచి నడిచే జీవితం బిడ్డలకు దయచేయండి. మా ప్రార్థన వినేందుకు స్తోత్రము. యేసు పుణ్యనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.